అయిపోయారు సార్. ఎక్కడికక్కడ ఇళ్లలో గృహ నిర్బంధం చేసింది సార్. నేను ఒక గీత కార్మికుని సార్. నేను ఒక గీత కార్మికుని చెట్లెక్కంగా వచ్చింది సార్. జీప్ వచ్చింది కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్. ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్. నేను ఒక పీజీ స్టూడెంట్ సార్. ఎంఏ సోషల్ చేసిన అయినా నాకు ఉపాధి లేక నేను నా ఈటమని నమ్ముకొని కొన్ని లక్షల ముక్కలు ఉన్నాయి సార్. అక్కడ ఆ లక్షల ముక్కలని విధ్వంసం చేసింది సార్ ఎన్టీపీసీ యాజమాన్యం. ఈ రోజు యాజమాన్యం చేసిన తప్పుకు నేను బలైపోతాను సార్. నేను నాలాంటి గీత కార్మికులు, నాలాంటి గీత కార్మిక కుటుంబాలు, నిరుద్యోగ యువత ఎలా భయపడుతూ బతుకుతున్న రోజు సార్. ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుంది సార్. సార్ దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్. పౌరులు నైతికాభివృద్ధి అన్నారు. ఏది ఆ నైతికాభివృద్ధి? ఆ నైతికాభివృద్ధి ఎక్కడుంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించిన ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. ఎవరి తప్పిదం? ఇది ఎవరి తప్పిదం సార్? ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల చేత నడిపించు ప్రజా నాయకులు సార్. నేను వైలెన్స్ చేస్తున్నాను సార్. నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదనలు నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు నాలాంటి సామాన్యం కాదు సార్. చేతి నిండా పని కావాలి, కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా